దొంగ బుద్ధి ఉన్నోళ్ళ ఉపాయాలు చిన్న ఉంటలేవు. కామన్ పబ్లిక్ కంటికి దొరకని దొంగతనాలు చేస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండి పోలీసులు, పట్టుకుంటే వదిలేస్తాం దొంగదందాలు అని పుష్ప డైలాగులు కొడుతున్నట్టు చేస్తున్నారు. పోలీసులు పన్నుతున్న పథకాలకు చిక్కకుండా రోజుకో ఎత్తేస్తున్నారు. ఇగో గీడ చూడుండ్రి ఎంతటి ఉపాయం చేసిండ్రో. నాటుసార దొంగలు తాడింది అన్నేటోడుంటే వన్ తలంది అన్నేటోడు ఉంటాడు అంటారు కదా, హాగో అదే జరిగిందిడా. తిరుపతి జిల్లా వైవిపాలెం ఊరు పరిధిలా ప్రపంచం కండ్లు కప్పి నాటుసార కాస్తున్నారట కొంతమంది సారదందా నడిపేటోళ్ళు. ఎవ్వలు కనిపెట్టని ఎవ్వలకు దొరకని జాగల సారాగా వస్తున్నారట. పోలీసులకు కూడా దొరికే ఛాన్స్ లేని ఇగో గీ అడవి నడిమిట్లా బాగా జాప్తా పడుతున్నారట దొంగ కథలు. కానీ టెక్నాలజీ పెరిగింది కదా, అందుకే డ్రోన్ కెమెరాలను గాలిలోకి ఎగిరేసి నాటుసారాన్ని కాసే తావును కనిపెట్టిండ్రట పోలీసులు. మొత్తం అడవిని గాలిచ్చినట్టు తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నదో చూసుడు పోలీసులకు కష్టమైన పని కాబట్టి డ్రోన్ ను అడవిలకు పంపిండ్రట. దాని కెమెరా కన్నుతోని అడుగడుగు చూసిన పోలీసులకు ఇగో గీ గుడుంబ మాఫియా గుట్టు తెలిసిందట. మరి కాసిన సారా ఎక్కడ పెట్టిండ్రని చూస్తే దాన్ని కూడా డ్రోన్ కెమెరానే కనిపెట్టి పోలీసులకు దారి చూపించిందట. అగ చూడుండ్రి చెట్టు తొర్రల గుట్టుగా ఎట్లా దాచి పెట్టిండ్రో. ఆ మట్టి బుర్రలకు తట్టనట్టున్నది పోలీసుల తన డ్రోన్ అనేది ఒకటి ఉంటదని, అది వాళ్ళను పట్టిస్తదని తెలుసుకోలేకపోయినరు. డ్రోన్ చూసినోళ్ళు ఉరుకుడు మొదలు పెడితే పోలీసులకు సిగ్నల్ ఇచ్చిందట. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న డ్రోను ఇంకేమున్నది, పోలీసులు చుట్టుముట్టి దొంగలను దొరకబట్టిండ్రట. అబ్బా ఈ డ్రోన్ ఎక్కడిదరా బాబు, మా గండాన దాపరమైంది అన్నట్టు తిట్టుకుంటున్నారు కావచ్చు దొంగలు. పోలీసులకు దొరకకుండా ఉండాలనంటే మళ్ళోసారి వీళ్ళు కూడా డ్రోన్లు వాడి పోలీసులు వస్తున్నారా ఏడున్నారు అనేది తెలుసుకొని దొంగసారా కాస్తారు కావచ్చు. కానీ పోలీసులు దానికి మించింది ఏదో చేసి దొంగ దందాలు పట్టుకుంటారు. కాబట్టి ఇసొంటి ఇజ్జత్ లేని పనులు చేసే కంటే బుద్ధిగా ఏదైనా పనులు చేసుకొని బతకరాదుండ్రా అని తిడుతున్నారు ఈ దొంగ సారా కాసి మంది పానాలు తీస్తున్నోళ్ళ కంత్రి బుద్ధి తెలిసిన పబ్లిక్. ఇప్పుడంతా క్రికెట్ సీజన్ నడుస్తున్నది. ఐపీఎల్ ఆటల ఎవరు ఎక్కువ రన్నులు కొట్టిండ్రు, ఎవరు ఎక్కువ వికెట్లు పడగొట్టిండ్రు, సూపర్ హిట్టింగ్ ఎవలది, బంపర్ బ్యాటింగ్ ఎవలది అనే దాని మీదనే సోరపోరల చర్చలు నడుస్తున్నాయి. క్రికెటర్లను మంచి క్రేజ్ ఉంటున్నది. ఆటకు తగ్గ ఆదాయం వచ్చుడే కాదు, పబ్లిక్లో మస్తు పతర పెరుగుతున్నది. అందుకే కావచ్చు ఇగో గీ లీడరు క్రికెట్ బ్యాట్ పట్టిండు. కొత్త బ్యాట్స్మెన్ క్రీజులకు వచ్చాడు, వచ్చి రావడమే ఒక సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఫీల్డర్స్ చుట్టుముట్టి ఉండడంతో బాల్ డైరెక్ట్ గా అక్కడ ఉన్నోళ్లే అందుకున్నారు. మరొక బాల్ బౌలర్ విసిరాడు. ఇది 4 or 6 అని స్టేడియంలో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుండగా బాల్ మిస్ అయింది. ఎట్టకేలకు 1వ ఇన్నింగ్స్ తర్వాత మన బ్యాట్స్మెనే బౌలర్ అవతారం ఎత్తాడు. అంటే ఆల్రౌండర్ కావచ్చు ఈ ప్లేయర్. కోపు చూస్తుంటే మొదటి ఓవర్లోనే వికెట్ పడేలా ఉంది. కానీ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ మంచి లైన్ అండ్ లెంత్ వేసినా వికెట్ పడటం లేదంటే పిచ్ బౌలింగ్ కు సహకరించడం లేనట్టుంది. మరొక బాల్ ని రెట్టింపు వేగంతో కసిగా విసిరాడు మన బౌలర్. కానీ బ్యాట్స్మెన్ దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే టైగా మారింది. ఎందుకంటే అక్కడ క్రికెట్ ఆడింది మంత్రి పొన్నం ప్రభాకర్ కాబట్టి. ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ T20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆడిపిస్తున్నారట. దాన్ని షురూ చేసేదానికి పోయిన మంచి పొన్నం ప్రభాకరు ఇగో గిట్ల బ్యాట్ తోని హిట్టింగ్ చేసిండు, బాల్ తోని బౌలింగ్ వేసిండు. తర్వాత ఆటగాళ్లకు టోపీలు వంచిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఇగో ఈ గమ్మత్ చూడుండ్రి, ఎవలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు శాల్వా కప్పి సన్మానం చేసిండు. తర్వాత ముఖం గద్వలకు మొక్కుతున్నాడు. మరి అదేం మొక్కుడో మనకు అర్థమైతలేదు. గాని గమ్మత్తున్నది గద్వకు మొక్కుడు. ఎవరన్నా కాళ్ళకు మొక్కుతారు, ఉత్తగా దండమైన పెడతారు. ఈ నెవలో గద్వలకు, కాంతలకు, శంపలకు మొక్కేటైన తీరుగున్నాడు కదా.